ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రైలును ఢీకొట్టిన ట్రక్కు. పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్రలో పండగ పూట పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై వెళుతున్న ఓ రైలును ఓ ట్రక్కు ఢీకొట్టిన ఘటన మహారాష్ట్రలోని భూసావల్ డివిజన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, భూసావల్ డివిజన్లోని భూసావల్ బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ వద్ద ముంబై అమరావతి ఎక్స్ప్రెస్ను ట్రక్కు ఢీకొట్టింది. రోడ్డు మీద నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు మూసివేసిన రైల్వే క్రాసింగ్ దాటివేసి మరీ రైలు ఇంజన్ ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో వేగంగా వెళుతున్న ట్రైన్కి ట్రక్కు ఇంజన్ భాగం అడ్డుపడగా రైలు పట్టాలపై ఆగిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్కి లేదా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. అయితే రైల్వే గేటు వద్ద ట్రక్కు ఆగకపోవడం ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ట్రక్కును పట్టాలపై నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదం కారణంగా ఆ రూట్లో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందిస్తూ, అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఇక కొద్ది గంటల్లోనే ట్రాక్ అంతా కూడా క్లియర్ చేస్తామని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అసలు ఆ ట్రక్ ఎందుకు ఆగలేదు, మూసివేసిన రైల్వే క్రాసింగ్ గేటును కూడా దాటి వెళుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంజిన్ అయితే ఢీకొట్టడం ఎలా జరిగిందని పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. అది ఇంజిన్‌ని ఢీకొట్టడం వల్ల అయితే గనక ట్రైన్ ఆగడం జరిగింది. ఒకవేళ మధ్యలో ఏ బోగీనైనా అంత వేగంతో వచ్చి ఢీకొట్టినట్లయితే పెద్ద ప్రమాదమే జరిగేదనైతే అనుకుంటున్నారు.